విద్య గురించి నెల్సన్ మండేలా గారు ఒక మాట అన్నారు. ఎడ్యుకేషన్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ త్రూ విచ్ యూ కెన్ చేంజ్ ద వరల్డ్ అని. ప్రపంచాన్ని మార్చాలంటే విద్య అనేది ఒక బలమైన ఆయుధం అని ఆయన పేర్కొన్నారు. కానీ ఈ 2 సంవత్సరాల నుంచి కోవిడ్-19 ప్రభావంతో చాలామంది పిల్లలకి ఈ విద్య అనేది దూరం అయిపోయింది. ముఖ్యంగా ఫిజికల్ క్లాసెస్ అనేవి లేకుండా పోయాయి. దీనికి సంబంధించి అనేక రాష్ట్ర ప్రభుత్వాలు చాలా కృషి చేస్తున్నాయి పిల్లల్ని మళ్ళా విద్య వైపు మరలించడానికి. 2-3 నెలల క్రితం తమిళనాడులో ఇల్లం తేడి కల్వి అని స్కూల్, ఒక రకమైన స్కూల్ అనమాట, నైబర్హుడ్ స్కూల్స్ లాగా. ఎవరైతే డ్రాప్ అవుట్స్ అయ్యారో వాళ్ళని ఆ దగ్గరలో వాలంటీర్స్ వెళ్ళి చదివించడం కొంతవరకు సాయంత్రం పూట. అలాంటిదే కొంచెం డిఫరెంట్ మోడల్తో వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం పరై శిక్షాలయ అనే ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది. ఇది ఓపెన్ ఎయిర్ క్లాస్ రూమ్ ఇనిషియేటివ్. అంటే పిల్లల్ని బళ్ళ లోపల కాకుండా బడి బయట ఓపెన్ ఎయిర్లో కూర్చోబెట్టడం. ఒకవేళ ఆ స్కూల్లో ఓపెన్ ఎయిర్ లేకపోతే దగ్గరలో ఉన్న పార్క్లోనో దగ్గరలో ఉన్న ప్లే గ్రౌండ్స్లోనో కూర్చోబెట్టి చదువు చెప్పడం అనమాట. 1వ తరగతి నుంచి 7వ తరగతి విద్యార్థులకు ఈ పరం శిక్షాలయ అనే క్లాసెస్. ఫిజికల్ క్లాసెస్ ఆల్రెడీ 8th to 12th అక్కడ ఓపెన్ అయ్యాయంట. సో 1st to 7th. ముఖ్యంగా కోవిడ్-19 టైంలో ఎవరైతే చదువులోంచి డ్రాప్ అవుట్ అయ్యారో పేద పిల్లలు ఉన్నారో వీళ్ళు మళ్ళీ చదువుపైన ఇంట్రెస్ట్ కలిగేలా ఎంకరేజ్ చేసేలా ఈ స్కీమ్ అంట. సో పిల్లలు బాగా ఎంకరేజ్ అవడానికి ఈ స్కీమ్ పెట్టే చోటే ఎక్కడైతే ఈ ఓపెన్ ఎయిర్ స్కూల్స్ ఉంటాయో అక్కడే వాళ్ళకి భోజనం, మిడ్ డే మీల్ కూడా. దగ్గరలో ఉన్న పార్కులు కానీ ఏమైనా పార్కింగ్ లాట్స్ కానీ ఏదైనా వాడుకోవచ్చు. లోకల్ ఎమ్మెల్యేస్, కౌన్సిలర్స్ వీళ్ళందరూ ఈ మేక్ షిఫ్ట్ టెంపరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి, బెంచ్లకి, ఈ అలాట్మెంట్కి మొత్తానికి సపోర్ట్ చేయాలి. మనం చూస్తే గాంధీ గారు కూడా ఒక మాట అన్నారు, లెర్నింగ్ త్రూ యాక్టివిటీ అని చెప్పి. గాంధీ గారు కూడా ఓపెన్ ఎయిర్ స్కూల్స్ అని, టెక్స్ట్ బుక్ లేకుండా లెర్నింగ్ అని. రవీంద్రనాథ్ ఠాగూర్ విద్యానికేతన్, మన శాంతినికేతన్ ఉంది కదా ఆయనది. ఈ శాంతినికేతన్లో ఆయన పిల్లల్ని మరీ బట్టి పట్టించకుండా యాక్టివిటీస్ చేపిస్తూ ఆ విద్య నేర్పించేవాళ్ళు అనమాట, ఓపెన్ ఎయిర్లో కూర్చోబెట్టి. సో ఈ మోడల్స్ అన్నీ ఇక్కడ వర్కౌట్ అవుతున్నాయి. దీంతో పాటు మనకు తెలుసు గాంధీ స్వార్థ స్కీమ్లో కూడా ఇలాంటి మోడల్స్ ఎన్నో ఉన్నాయి. వెస్ట్ బెంగాల్లో ఈ మోడల్ రావటం గొప్ప విషయం అని చెప్పొచ్చు. ఇలాంటి మోడల్స్ రకరకాల స్టేట్ గవర్నమెంట్స్ అడాప్ట్ చేసుకుని తిరిగి పిల్లలందరినీ చదువు మీద ఉత్తేజపరిచేలా, చదువు మీద ఇంట్రెస్ట్ కలిగించేలా చేయడం వల్ల ఈ 2 సంవత్సరాల నుంచి అకాడమిక్ ఇయర్స్ పోయటం వల్ల పిల్లలకు జరిగిన నష్టం పోడ్చవచ్చు. లేకపోతే ఈ నష్టం ఒక జనరేషన్ మొత్తం ఉంటుంది అని చాలామంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు.